హాయ్ ఫ్రెండ్స్, ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా మెరిసే నక్షత్రం సిరియస్. కానీ పశ్చిమ ఆఫ్రికాలోని మలి దేశంలో నివసించే డోగాన్ అనే ఒక ప్రాచీన తెగకు టెలిస్కోప్లు కనిపెట్టక ముందే కంటికి కనిపించని మరో చిన్న నక్షత్రం సిరియస్ బి గురించి ఎలా తెలుసు? సాకు విషయం ఏంటంటే తమ పూర్వీకులు ఆ నక్షత్రం నుండే వచ్చారని వారు గట్టిగా నమ్ముతారు. ఇది కేవలం ఒక నమ్మకం లేక దాని వెనుక ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా? ఈ ఇన్వెస్టిగేషన్ ఫీచర్లో సిరియస్ నక్షత్రం డేగాన్ తెగ మధ్య ఉన్నటువంటి ఆ అంతు చిక్కని బంధాన్ని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ మిస్టరీ 1930లలో ప్రపంచానికి తెలిసింది. ఫ్రెంచ్ పరిశోధకులు డోగాన్ తెగతో మాట్లాడుతున్నప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సిరియస్ నక్షత్రం పక్కన కంటికి కనిపించని ఒక చిన్న అత్యంత బరువైన నక్షత్రం ఉందని, అది ప్రతి 50 ఏళ్లకు ఒకసారి పెద్ద నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుందని వారు చెప్పారు. విస్తుగొలిపే విషయం ఏంటంటే ఆధునిక శాస్త్రవేత్తలు 1970లలోనే శక్తివంతమైనటువంటి టెలిస్కోపులతో చూసే వరకు ఆ చిన్న నక్షత్రం సిరియస్ బి ఉనికి ఎవ్వరికీ తెలియదు. డోగాన్ తెగ కథల ప్రకారం వారికి ఈ జ్ఞానాన్ని నొమ్మస్ అనే జీవులు ఇచ్చారని తెలుస్తోంది. వీరి సిరియస్ నక్షత్ర వ్యవస్థ నుండి నీటి ద్వారా భూమికి వచ్చారని వారు నమ్ముతారు. అందుకే వారిని వాటర్ గాడ్స్ అని కూడా పిలుస్తారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే డోగ్లాండ్ల చిత్రపటాల్లో ఆ నక్షత్రం యొక్క కక్ష అచ్చం నేటి నాసా శాస్త్రవేత్తలు మ్యాపింగ్ చేసినట్టే ఉండటం. అప్పట్లో టెలిస్కోపులు లేవు కదా, మరి ఈ పక్కా లెక్కలు వారికి ఎలా సాధ్యమయ్యాయి? నిజానికి ఈ మిస్టరీపై శాస్త్రవేత్తల్లో 2 భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. కొందరు ఇది ఏన్షియంట్ ఆస్ట్రోనాట్ థియరీ అని నమ్ముతుంటే, మరికొందరు ఇదంతా కేవలం యాదృచ్ఛికం అని కొట్టిపారేస్తున్నారు. తాజా ఖగోళ పరిశోధనల ప్రకారం సిరియస్ వ్యవస్థలో 3వ నక్షత్రం సిరియస్ సి కూడా ఉండే అవకాశం ఉందని తెలిసింది. విచిత్రం ఏంటంటే డోగాన్ తెగ 100 ఏళ్ల క్రితమే ఆ 3వ నక్షత్రం గురించి కూడా తమ కథల్లో ప్రస్తావించారు. ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచే మరో అంశం ఏంటంటే డోగాన్ ప్రజలు తరతరాలుగా తమ సాంప్రదాయాల ద్వారా ఈ సంక్లిష్టమైనటువంటి ఖగోళ సమాచారాన్ని నేటికి పదిలంగా కాపాడుకుంటున్నారు. ప్రతి 60 ఏళ్లకు ఒకసారి వారు జరుపుకునే సిగి ఉత్సవం సిరియస్ నక్షత్రం యొక్క కదలికలను బట్టి జరుగుతుంది. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, ఇది ఒక నాగరికత తన పూర్వీకుల జ్ఞానాన్ని తరతరాలకు అందించినటువంటి ఒక గొప్ప వారసత్వం. నిజానికి సిరియస్ నక్షత్రం గురించి కేవలం ఆఫ్రికాలోనే కాదు, ప్రాచీన ఈజిప్షియన్లు కూడా తమ పిరమిడ్లను ఆ నక్షత్రం దిశగా అనుగుణంగానే నిర్మించారు. అంటే ప్రాచీన ప్రపంచానికి అంతరిక్షం గురించి మనకంటే ఎక్కువ లోతైన అవగాహన ఉండేదా? మన పూర్వీకులు వేరే నక్షత్ర మండలాల నుండి ఇక్కడికి వచ్చారా అనే ప్రశ్నలకు డోగాన్ తెగ ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. నిజానికి డోగాన్ తెగ సిరియస్ నక్షత్రం మధ్య ఉన్నటువంటి ఈ బంధం సైన్స్ విసిరినటువంటి ఒక వింతైన సవాల్. ఆ నక్షత్రాల మధ్య దాగి ఉన్న అద్భుతమైన సత్యాన్ని ఛేదిస్తే మానవ చరిత్రే మారిపోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మన పూర్వీకులు వేరే నక్షత్ర మండలంలోని గ్రహం నుండి వచ్చారని మీరు నమ్ముతున్నారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్స్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.